హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే నా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశానండి. ఈ మధ్య వ్లాగ్స్ పెట్టకనైతే చాలా రోజులు అవుతుంది కదా. సో అంటే నాకు వీడియో తీయడానికి కుదరట్లేదండి, అందుకోసం అని చెప్పేసి అయితే వీడియో తీయట్లేదు. షార్ట్స్ అయితే పెడుతున్నాను, కానీ వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి. సో నేను ఈరోజు ఏంటంటే పూరి చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి, తర్వాత పూరిలోకి కర్రీ చేస్తున్నాను. శనగపిండి ఆనియన్స్ అవి వేసి కర్రీ చేస్తారు కదా, చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టము, మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి తర్వాత కర్రీ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పనులన్నీ చేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ అయ్యి పూజనైతే చేస్తున్నాను. పూజ చేయడానికి మా ప్లాంట్స్‌కి అయితే కొన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. చాలా చిన్నగా ఉన్నాయి మా ఇంట్లో ప్లాంట్స్. నాకైతే చాలా ఇష్టము గ్రీనరీ. బట్ ప్లేస్ లేక నేను కొన్నే ప్లాంట్స్ పెట్టుకున్నాను. అవి కూడా ఈ మధ్యలో ఫ్లవర్స్ సరిగా రావడం లేదు. మేబీ సమ్మర్ కాబట్టి రావడం లేదనుకుంటా. మందార పువ్వులు కూడా రావట్లేదు. ఇదివరకైతే మందార ఫ్లవర్స్ చాలా వచ్చేవి. తర్వాత రోజ్ ప్లాంట్స్ ఉండేవి. ఇవి రోజ్ ప్లాంట్స్ అయితే మొత్తం ఎండిపోయాయండి, ఒక్కటి కూడా లేదు. ఈ ఫ్లవర్స్ ఏమంటారో నాకైతే నేము అంత గుర్తుకు లేదు. సో ఇంకా కాకపోతే ఏంటంటే మన ఇంట్లో పూసిన ఫ్లవర్స్తో దేవుడి దగ్గర పూజ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే బయట షాప్లో కొనుక్కొని వచ్చిన దానికన్నా కూడాను మన ఇంట్లో పూసిన ఫ్లవర్స్తో పూజ చేస్తే హ్యాపీనెస్సే వేరు కదా. సో నాకైతే చాలా నచ్చింది. అంటే కొన్ని ఫ్లవర్స్ అన్నా వస్తున్నాయి కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఇంకా మందార చెట్టుకు అంటే మందార ప్లాంట్స్‌కు ఉన్న లీవ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. అంటే ఇదివరకు కొంచెం లీవ్స్ అనేటివి కొంచెం పెద్దగా ఉంటుండే. బట్ ఈ మధ్యలో చాలా చిన్న చిన్న లీవ్స్ వస్తున్నాయి. ఒక్క ఫ్లవర్ కూడా రావట్లేదు. మరి సమ్మర్ కాబట్టి రావట్లేదో ఏంటో నాకు తెలియదు. వాటర్ అయితే నేను బాగానే పోస్తున్నాను. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి పోస్తున్నాను. బట్ ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకా నేను పూజనైతే చేసేసాను. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడేమంటే కళ్యామాకు అంటే కరివేపాకు, అది మార్కెట్‌లో తీసుకొచ్చాననమాట. అయితే నేను అదేంటంటే ఒక బాక్స్‌లో ఒక టిష్యూ పేపర్ వేస్తాను. కాటన్ బాక్స్‌లో టిష్యూ పేపర్ వేసేసి ఈ కళ్యామాకంతా లీవ్స్ అన్నీ అందులోకి పెట్టేసేసి మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. అలా పెట్టడం వల్ల మనకు ఒక 10 డేస్ వరకైనా కానీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నేను వీక్లీ వన్స్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీవ్స్ అవన్నీ తీసుకొచ్చేసి కరెక్ట్‌గా స్టోరేజ్ చేస్తాను. నాకు 10 డేస్ వరకైతే, అంటే మళ్ళీ మార్కెట్‌కి వెళ్ళేంత వరకైతే వస్తాయి. ఇంకా ఆ రోజు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వంట కూడా చేసేసి తిన్నాక కాసేపు వీడియో ఎడిటింగ్ ఉంటే అది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అయాన్ వాళ్ళ సమ్మర్ క్యాంపు అక్కడికి వెళ్తున్నాను. అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు లాస్ట్ డే అని చెప్పేసి. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్లాసికల్ డాన్స్, వెస్టర్న్, తర్వాత కరాటే, ఇలా చాలా రకాలుగానైతే వాళ్ళు చేస్తున్నారు. పిల్లలందరూ అయితే చాలా డెడికేషన్‌తో నేర్చుకున్నారు. ఇంకా నేను మా అమ్మాయి ఇద్దరం వెళ్ళాము. ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు. సమ్మర్‌లో ఏంటంటే పిల్లలకి వాళ్ళకి బోర్ రాకుండా ఉండడం కోసము ఇలా సమ్మర్ క్యాంప్‌లో జాయిన్ చేశామనుకోండి, వాళ్ళకి బోర్ రాదు. ఇంకా ఎక్స్ట్రా డాన్స్ అది నేర్చుకుంటారు. చాలా బావుంటుంది. సో మాకు చాలా దగ్గరేనండి. అందుకోసమని చెప్పేసి నేనైతే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాననమాట. ఎప్పుడు బండి అట్లా వెళ్ళడం ఎందుకు, కొంచెం వాకింగ్ లాగా ఉంటుందని చెప్పేసి ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాను నేను, మా అమ్మాయి ఇద్దరము. నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలైతే ఎంత డెడికేషన్‌తో వాళ్ళు డాన్సులు నేర్చుకున్నారో చాలా బాగా అనిపించింది. చాలా సాంగ్స్‌కి డాన్సులు చేశారు. ఇంకా నేను, మా అమ్మాయి, ఇక్కడ మా చెల్లి అనమాట. మా చెల్లి వాళ్ళ అబ్బాయే అయానంటే. సో డైలీ వాడిని డ్రాప్ చేయడము, మళ్ళీ తీసుకెళ్ళడము, చెల్లి మా మరిది ఇద్దరు ఎవరో ఒకరు వాడిని డ్రాప్ చేయడము, తీసుకెళ్ళడం అలా చేశారు. సమ్మర్ క్యాంప్‌లో ఈ మధ్య చాలామంది పిల్లలే వస్తున్నారండి. వీళ్ళ దాంట్లోనైతే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇదివరకు కూడా మేము లాస్ట్ ఇయర్ కూడా నేను పోస్ట్ చేసున్నాను. అంతకుముందు ఇయర్ అనుకుంటాను. ఇట్లానే ప్రోగ్రామ్స్ చేశారు. వాళ్ళ మేడం చాలా బాగా చేస్తారనమాట. సో ఇంకా మా ఆయనకి కూడా ఆ మేడం అంటే చాలా ఇష్టము. ఆ టీచర్ అంటే చాలా ఇష్టము. సో ఇంకా మాకు కూడా చాలా ఇష్టమండి. చాలా మంచిగా అనిపిస్తది. చాలా బాగా డాన్స్ నేర్పిస్తారు. చాలా బాగా మాట్లాడతారు మేడం కూడా. ఇంకా పిల్లలైతే ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు.
చాలామంది పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్‌కి కూడా గేమ్స్ పెట్టారండి. ఫాదర్స్‌కి, మదర్స్‌కి కూడా గేమ్స్ పెట్టారు. చాలామంది పార్టిసిపేట్ చేశారు. విన్ అయ్యారు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ డాన్సులు అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కరాటే కూడా పెట్టారనమాట. అంటే కరాటేలో నేర్పించారు కొన్ని. ఇక్కడ మా అయానైతే కరాటే డ్రెస్ వేసుకుంటున్నాడు. వానికి చాలా ఇష్టము. అసలు వానికి ఇదివరకైతే డాన్స్ అనేది రాకపోతుండే. ఇప్పుడు చాలా బాగా చేశాడు. మావోడేనా ఇంత బాగా డాన్స్ చేస్తుండు అని అనుకున్నా నేను. ఎందుకంటే వాడు డాన్స్ చేయరా అంటే సిగ్గుపడుతుండే. బట్ ఎంత బాగా చేశాడో డాన్సు. అంతకుముందుకు ఏ డాన్స్ నేర్చుకుంటున్నావురా ఒకసారి స్టెప్ వెయ్యి చూస్తామంటే, ఏం లేదు పెద్ద మమ్మీ నేను తర్వాత చేస్తా మీరు చూస్తారు కదా స్టేజ్ పైన అని అంటుండే. వీడు ఏం చేస్తాడా అని అనుకున్నాం కానీ వాడు డాన్స్ చేస్తుంటే నాకైతే చాలా ముద్దనిపించింది. చాలా బాగా చేశాడు. ఇక్కడ ఇంకా చాలామంది పిల్లలు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా వాళ్ళ సార్ వాళ్ళు కరాటేకి సంబంధించింది నేర్పించారు కదా! పిల్లలందరూ పర్ఫార్మ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళకి మంచిగా ఫ్రెండ్‌షిప్ అనేది కూడా గ్రోత్ అవుతుందండి. అందరూ ఒక దగ్గర ఉంటారు కదా! ఇంట్లో ఉండి వాళ్ళు బోర్‌గా ఫీల్ అవ్వకుండా ఇలా మనం సమ్మర్ క్యాంప్‌లో జాయిన్ చేశామనుకోండి, పిల్లలకి ఎంజాయ్ ఉంటుంది. అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి గూడా బోర్ రాకుండా ఉంటుంది. మార్నింగ్ నుండి ఆఫ్టర్‌నూన్ వరకు ఉంటుందండి క్లాసు. అందులో డాన్సులు నేర్పిస్తారు. అంటే పిల్లలకు ఏది ఇష్టమో అది నేర్పిస్తారనమాట వాళ్ళ మేడము. మ్యామ్ అయితే చాలా బాగా మాట్లాడతారు. మాకు చాలా మంచిగా అనిపిస్తది. సో, ఇంకా మేము ప్రోగ్రామ్ ఎండింగ్‌లో ఇంకా వెళ్దామనేసి అయితే ఇంకా అనుకున్నాము. ఎందుకంటే మార్కెట్‌కి వెళ్ళాలి. వెజిటబుల్స్ తీసుకురావాలి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ వెజిటబుల్స్ తీసుకొచ్చి మళ్ళీ కుకింగ్ చేయాలి. సో, ఇంకా మార్కెట్‌కైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మా అమ్మాయికి చెప్పులు చూస్తున్నాను. అంటే మేము మామూలుగా సికింద్రాబాద్‌లో అలా షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువ అట్లా స్టాక్ తెచ్చి పెడుతూ ఉంటాను నేను. బట్ ఈ మధ్యలో కొంచెం వీలు గాక వెళ్ళలేదు. సో, నియర్ బై షాప్‌లోనైతే ఇంకా చెప్పులు చూస్తున్నాము. తనకు నచ్చిన చెప్పులు తీసుకున్నానండి. బాగున్నాయి. తర్వాత నేను కూడా తీసుకున్నాను చెప్పులు. అంటే నేను తీసుకుంటాను అనుకోలేదు. ఆల్రెడీ నాకున్నాయి. కాకపోతే నేను అంతకుముందుకు వేసుకున్న చెప్పులే నాకు మళ్ళీ చూసేసరికి మళ్ళీ నచ్చాయన్నమాట. ఆల్రెడీ నాకు ఆ చెప్పులు చాలా ఇష్టము. మళ్ళీ సేమ్ ఉండేసరికి ఫస్ట్ టైం అనమాట. సేమ్ చెప్పులు మళ్ళీ మళ్ళీ తీసుకున్నాను నేను. మా అమ్మాయి అదే అంటుంది. "నువ్వు ఆల్రెడీ వేసుకున్నావు కదా మమ్మీ! నువ్వు మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు?" అని అన్నది. అన్నా కానీ నేను సేమ్ సేమ్ చెప్పులే తీసుకున్నాను. ఇంకా చెప్పు తీసుకొని రిటర్న్‌లో వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వద్దామని చెప్పేసైతే ఇంకా వెజిటబుల్స్ తీసుకుంటున్నాము. ఇక్కడేంటంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తర్వాత ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయండి. ఓన్లీ వెజిటబుల్సే కాదు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చాలా బావుంటుంది. మామూలుగా షాప్స్ అంటే చిన్న చిన్న స్టాల్స్ లాగా పెడతారనమాట వాటి కోసము. బ్లాక్ బీడ్స్ అలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇంకా అవన్నీ తీసుకొని మేమైతే రిటర్న్ అయ్యాము. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత కుకింగ్ చేయాలి. అప్పటికే లేట్ అయిపోయింది ఆ రోజు. నాకు కొంచెం అలసటగా కూడా ఉంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఇంట్లో వర్క్స్, తర్వాత ఎడిటింగ్ వర్క్ చేసి, మళ్ళీ ఈవినింగ్ రెడీ అయ్యి అయాన్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ వచ్చి, మళ్ళీ మార్కెట్‌కి వెళ్ళడం. ఆ రోజు డే అంతా చాలా చాలా బిజీగా ఉండే నాకు. సో, బిజీగా ఉన్నా గానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే హ్యాపీ అనిపిస్తది. నేను హ్యాపీ ఫీల్ అయిందయితే మా అయాన్ వాళ్ళ డాన్సులు చూసైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే సాంగ్స్ పెడితే ఇంకా మంచిగా అనిపిస్తది. కాపీరైట్ వస్తదని చెప్పేసి నేను సాంగ్స్ తీసేసాననమాట. మ్యూజిక్ తీసేసాను. సో, మ్యూజిక్ ఉంటే చాలా బావుంటుంది. వెజిటబుల్స్ తీసుకొని అండ్ చెప్పుల షాప్‌కెళ్ళి చెప్పులు తీసుకొని వచ్చాము. నాకు, మా అమ్మాయికి ఇద్దరికీ. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను తీసుకున్న చెప్పులు నేను ఆల్రెడీ ఇదివరకు తీసుకున్నయే యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నాకు మళ్ళీ అవే నచ్చాయి. మళ్ళీ ఈరోజు కూడా షాప్‌కి వెళ్తే సో, మళ్ళీ సేమ్ రిపీట్ చెప్పులు తీసుకున్నాను. చూపిస్తాను. నాకు అవి బాగా నచ్చాయన్నమాట. మా అమ్మాయి ఆల్రెడీ అన్నది, మమ్మీ ఆల్రెడీ నువ్వు యూజ్ చేసినావు కదా మళ్ళీ ఎందుకు సేమ్ మోడల్ వేరేవి తీసుకోవాలి. కానీ నాకేంటంటే నాకు అవే బాగా నచ్చాయి కాబట్టి నేను మళ్ళీ అవే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇవి యూజ్ చేశాను, ఖరాబ్ అయిపోయాయి. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ తీసుకొని వచ్చాను. ఈరోజైతే నా పిచ్చి నాకు ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ వేసుకున్న చెప్పులే మళ్ళీ సేమ్ మళ్ళీ కొనుక్కున్నాను కదా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒకసారి వేసుకున్న చెప్పులు మళ్ళీ కొనడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఇక చూడండి ఈ చెప్పులు అనమాట. నాకైతే బాగా నచ్చాయి. నా కాళ్ళకైతే చాలా బాగున్నాయి అనిపించింది. బ్లాక్ బాగుంటాయి కదా. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట బ్లాక్. సో, నాకు కూడా చాలా ఇష్టము. లుక్ అయితే చాలా బాగున్నాయి. సో, సేమ్ ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి తీసుకొచ్చినట్టుగా అనిపించింది.
ఈసారి మా అమ్మాయికి కూడా బ్లాకే తీసుకున్నాను. ఇంచుమించు సేమ్ ప్యాటర్న్ లాగానే అనిపిస్తుంది, కాకపోతే శాండిల్స్ అనమాట. ఇవి మా అమ్మాయికి తీసుకున్న చెప్పులు, తనవి కూడా చాలా బాగున్నాయి. మా అమ్మాయి చెప్పులు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. మమ్మీ డాటర్ చెప్పులు ఈసారి సేమ్ అనమాట, కాకపోతే నావి శాండిల్స్ కావు, తనే వచ్చేసి శాండిల్స్ అనమాట. సేమ్ ఉన్నాయండి షైనింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మాయా అండ్ డ్యాన్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.